మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, రాజాసాబ్ లో ప్రభాస్ దయమా? మారుతి డ్రైవింగ్ స్కూల్లో హారర్ అంటే మరి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అబ్బబ్బా, రాజాసాబ్ గ్లిమ్స్ లో ప్రభాస్ భలే ఉన్నాడబ్బా. చాన్నాళ్ల తర్వాత కత్తులు కారులు పక్కన పెట్టి చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ డార్లింగ్ పూలు పట్టుకున్నాడు. బొకే పట్టుకుని అమ్మాయిలు కోరుకునే లవర్ బాయ్ లా మారారు. బాహుబలి, కల్కి, సలార్ వంటి చిత్రాలతో చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ప్రభాస్ ని డార్లింగ్ లా ఎప్పుడు చూస్తామో ఏమో అని అనుకున్నారు. రాధేశ్యామ్ లో లవర్ బాయ్ గా కనిపించిన ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచడంతో డార్లింగ్ ప్రభాస్ ని చూడడానికి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్. అయితే కల్కి వంటి వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అంటే చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ప్రభాస్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు బ్లాక్ బస్టర్ హిట్లు చేస్తున్న పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఇప్పుడు మారుతితో సినిమా అంటే ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, అసలు దర్శకుడు మారుతి ప్రభాస్ ని డీల్ చేయగలడా అని డౌట్, అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ప్రభాస్ రేంజ్ కి పైనే ఓ ఇంచు పైనే రాజాసాబ్ ఉంటుందని ఫస్ట్ గ్లిమ్స్ తో చెప్పకనే చెప్పాడు దర్శకుడు మారుతి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయింది. లవర్ బాయ్ లో పూలు పట్టుకుని దర్శనమిచ్చి అమ్మాయిల మనసుల్ని కొట్టేశాడు ప్రభాస్. డార్లింగ్ ని గుర్తు చేస్తూ మళ్ళీ మళ్ళీ చూసేట్టు చేశాడు ప్రభాస్. కల్కి, సలార్, బాహుబలి చిత్రాల్లో రగడ్ లుక్ తో చూసి చూసి బోర్ కొట్టేయడా ఇప్పుడు లవర్ బాయ్ గా ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. ప్రభాస్ నుంచి ఎలాంటి లుక్ చూడాలని వేచి చూశారో అందరి ఆశల్ని తీర్చేశాడు రాజాసాబ్. ఈసారి హారర్, రొమాంటిక్, కామెడీ అంటూ రాజాసాబ్ జోనర్ ఏంటన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మారుతి. దర్శకుడు మారుతి డ్రైవింగ్ స్కూల్ నుంచి వచ్చిన సినిమాల్లో రొమాంటిక్ కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే నవ్వించడంతో పాటు భయపెడుతూ ఉంటాడు కూడా. ఈ రోజుల్లో మొదలు ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, బ్రాండ్ బాబు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే ఇలా చాలా చిత్రాల్లో తన మార్క్ చూపించారు మారుతి. ఓ చిన్న రోగంతో కామెడీ పండించి థియేటర్స్ లో నవ్వులు పూయించడంలో మారుతి మార్క్ బాగా వర్కౌట్ అయింది గత చిత్రాల్లో. అయితే ఇప్పుడు ప్రభాస్ తో హారర్ అంటేనే రకరకాల సందేహాలు వస్తున్నాయి ఆడియన్స్ లో. కొంపతీసి ప్రభాస్ ని ధ్యేయంగా చూపించబోతున్నారా అనే డౌట్, అనుమానాలు వెంటాడుతున్నాయి. రాజాసాబ్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుంగి కట్టుకుని పూల రంగడు మాదిరిగా కనిపించాడు. ఇప్పుడు పూల బొకే పట్టుకుని లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఈ డిఫరెంట్ లుక్ ని చూస్తుంటే రాజాసాబ్ లో చాలానే వేరియేషన్స్ ఉండబోతున్నాయి. దాచిపెట్టాం అనేదట్టుగానే ఉన్నాయి. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్, హారర్ విత్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో రాజాసాబ్ ఏం చేయబోతున్నారు, ఎలా కనిపించబోతున్నారు? ఒకవేళ దెయ్యమే అయితే థియేటర్స్ లో బెంబేలెత్తిపోవడం గ్యారంటీనే. ప్రభాస్ కటౌట్ చూస్తేనే చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది ఆ కటౌట్ భయపెట్టడానికి రెడీ అయితే రాజాసాబ్ ని ఆపడం కష్టమే సుమి. మొత్తానికి ఏది ఏమైనా మారుతి సినిమాల్లో వినోదం మాత్రం మిస్ కాదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్ డ్రైవ్ చేస్తున్నాడంటే మారుతి మరో హిట్ పై గురిపెట్టినట్లే లెక్క. అన్నట్లు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2025 ఏప్రిల్ 25 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందండోయ్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మహేష్ బాబుపై తమిళ ప్రశంసలు. ఇంతకీ ఆ ప్రశంసలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల విడుదలైన ధనుష్, రాయన్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా దాన్ని అభినందిస్తూ పెట్టిన ట్వీట్ తమిళ సినీ ప్రియులను ఎక్కడో టచ్ చేసింది. అద్భుతమైన దర్శకత్వంతో పాటు అమోఘమైన నటన తనకు కట్టిపరేశాయంటూ ఏఆర్ రెహమాన్ తో పాటు సినిమాకు పనిచేసిన వాళ్ల మీద ప్రశంసలు కురిపించడం క్షణాల్లో వైరల్ అయింది. పక్క భాష మూవీ, అందులోనూ డబ్బింగ్ అయినా సరే ఇంతగా సాటి హీరో కమ్ దర్శకుడిని పనితత్వాన్ని మెచ్చుకోవడం పట్ల ధనుష్ తో పాటు ఇతర అభిమానులు ప్రత్యేకంగా దాన్ని షేర్ చేసుకుని మరీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కాలీవుడ్ క్రికెటర్స్ సైతం పోటీతత్వాన్ని ప్రేమించే ఇలాంటి గుణం చాలా మంది తమిళ హీరోల్లో లేదని, కార్తీ లాంటి కొందరు తప్ప మిగిలిన వాళ్ళు కల్కి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటారని దెప్పిపొడిచారు. ఒక కమర్షియల్ డ్రామా అయిన రాయన్ ని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేకపోయినా ధనుష్ డైరెక్షన్ లోని
తపనని గుర్తించి తన వంతుగా శుభాకాంక్షలు చెప్పారని మెచ్చుకున్నారు. దీనివల్ల తెలుగులో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని, మహేష్ బాబు మాట వల్ల అతని అభిమానులు రాయన్ని ఖచ్చితంగా చూస్తారని అంటున్నారు. నిజమే మరి, ఇలా పరస్పరం గౌరవించుకునే ధోరణి ఖచ్చితంగా ఉండాలి. బాహుబలి నుంచి కల్కి దాకా లోపల రగిలిపోయిన వాళ్లే, కానీ బాహటంగా సౌత్ సినిమా గొప్పదనం ఒప్పుకున్న హీరోలు తక్కువే. సో పొరుగున ఉన్న తమిళ, కన్నడ, మలయాళం హీరోలు అభినందనలు చెప్పుకోవడం అవసరం. రాయన్ తమిళంలో గట్టిగా ఆడుతున్న తెలుగులో మాత్రం వీక్ డేస్ నుంచి బాగా నెమ్మదేసింది. ఇక్కడ యునానిమస్ గా హిట్ టాక్ రాకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేస్తుంది. చూడాలి మరి మహేష్ ప్రోత్సాహం ఏ మేరకు దోహదం చేస్తుందో. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ప్రభాస్ సరే, మరి తేజ సజ్జ సంగతి ఏంటి? ఇందుకే ఆ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ది రాజా సాబ్ విడుదల తేదీ టీజర్ తో పాటు అధికారికంగా వచ్చేసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా ప్రకటించింది. దీనికి తేజ సజ్జ కనెక్షన్ ఏంటనే పాయింట్ కు వద్దాం. మిరాయ్ కూడా 3 నెలల క్రితమే ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుందని హీరో పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ లో చెప్పింది. రెండిటిని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే. కేవలం వారం గ్యాప్ లో 2 పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఒకే బ్యానర్ మీద రావడం అంత సేఫ్ కాదు. ప్రభాస్ కాదు కానీ తేజ సజ్జాకి రిస్క్ ఉంటుంది. ఈ లెక్కన మిరాయి వాయిదా పడినట్లే అనుకోవాలి. లేదంటే గత ఏడాది సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ ఒక్కరోజు గ్యాప్ లో వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి రిలీజ్ చేసినట్లు పీపుల్ మీడియా కూడా చేస్తుందా అనేది వేచి చూడాలి. నిజానికి ది రాజా సాబ్ కన్నా చాలా ఆలస్యంగా మిరాయి మొదలైంది. షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతుంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న దృశ్య పోస్ట్ ప్రొడక్షన్ కోసం అధిక సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘటమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన స్పష్టత మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది కానీ అప్పటిదాకా వేచి చూడాల్సిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటున్న తేజ సజ్జాకు మిరాయి చాలా కీలకం. అనూహ్యంగా వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకే ఆలస్యం అవుతుందని తెలిసినా మిరాయికే ఎక్కువ డేట్స్ ఇచ్చి దానికోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ది రాజా సాబ్ వల్ల ఇంకా లేట్ అవుతుందా లేక కాస్త ముందుకొచ్చి ఫిబ్రవరి లేదా మార్చ్ ఆప్షన్లు చూస్తుందా అనే కాస్త వెయిట్ చేశాకే క్లారిటీ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది తరాలుగా తప్పని మహారణం. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.